మనం భాషాపరంగా చూస్తే మాండలిక భాష, సామాజిక భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, దీంట్లో భేదాలు ఏమిటివి? గ్రాంధిక భాష, గ్రంథంలో ఉండేదాన్ని గ్రాంధిక భాష అంటారు, గ్రంథస్థమైందాన్ని గ్రాంధిక భాష అంటారు. వ్యవహారంలో ఇంట్లో మాట్లాడేది, బయట మాట్లాడేది వ్యవహారిక భాష అంటారు. తర్వాత సామాజిక భాష, సమాజంలో ఉండేది. తర్వాత ప్రామాణిక భాష, ఇవాళ వార్తలు చెప్తారు. వార్తలు చెప్పే భాష అన్ని ప్రాంతాల వాళ్ళకు, రాయలసీమ వాళ్లకు, కోస్తా వాళ్లకు, తెలంగాణ వాళ్లకు అందరికి కామన్ ఉంటుంది. అది ప్రామాణిక భాష. ప్రామాణిక భాష ప్రామాణికమైంది కాబట్టి అది ప్రామాణిక భాష, దాంట్లోనే ఉంది పేరెప్పుడు కూడా. ఇక మాండలిక భాష మాండల్లో ఉంటుంది. కాస్త నువ్వు తాండూరు దాటి, బొమ్మరాజపేట దాటి కొద్దిగా తాండూరు అవతలు ఆ భాష ఎట్లుంటుంది, అది మొత్తం వాళ్ళ మీద మొత్తం కర్ణాటక ప్రభావం ఉంటుంది. అదే ఆదిలాబాద్ దాటి, గుడిహత్నూరు దాటి ఇంకొద్దిగా ముందు పోతే బోధ్, నిర్మల్ అట్టుపోతే అక్కడ మొత్తం కూడా ఆదిలాబాద్ వాళ్ళ ప్రభావం ఉంటుంది భాషలో. నువ్వు రాయలసీమ దిక్కుపోతే అక్కడ మొత్తం కూడా ఆ రాయలసీమ భాషా ప్రభావం ఉంటుంది. మాండలిక భాషా భేదాలు ఉంటాయి. కాబట్టి మన ప్రాంతం, అందుకే ఎవరి భాష వాళ్ళకు వినసొంపులో ఆ సామల సదాశివ అదే చెప్తాడన్నమాట. దాంట్లో ఉంటుంది. కమల వాళ్ళ నాయన ఉంటాడు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి అని ఉంటాడు. ఆయన భాష గురించి చెప్తుంటాడు, ఎట్టెట్టుంటుంది భాష, ఏ ప్రాంతంలో ఎట్టుంటుంది. తిరుమల రాజు బట్రా లడ్డు అని చెప్పి ఒక మాట అంటాడు. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే పిల్లలకు పరిచయం చేయడం గొప్పతనం, మనం చదువుకోవడం గొప్పతనం కాదు. అసలు నన్ను అడిగితే మీరు పాఠం మొత్తం చదివి మెయిన్ పాయింట్ నోట్స్ రాసుకొని అదే చెప్పండి క్లాస్లో. మనిషికి ఎప్పుడు కూడా ఆలోచనలు మారాలి, కానీ ఆశయం మారొద్దు. అంటే ఆశయానికి ఆలోచనకు భేదం ఏంటి? ఆశయం ఏంటి? నేను ఈ ప్రాంతానికి రావాలి, ఈ పాఠశాలకు రావాలి, నా ఆశయం. ఆలోచన ఏంటి? నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నా, బైక్ మీద వస్తున్నా, ఫ్రెండ్ ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా, అది ఆలోచన. అంటే నేనేమంటున్నా, ఆలోచనలు ఎన్నైనా మార్చుకోవచ్చు మనిషి, కానీ ఆశయం మార్చుకుంటే మాత్రమే చెడిపోతాడు. ఆశయం మారొద్దు ఎవరికైనా, కానీ ఆశయం పటిష్టంగా ఉంటే మనం ఎన్నైనా సాధించగలుగుతాం.